3, 2, 1. Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we are going to discuss about switch case in C language. స్విచ్ కేస్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఈరోజు వీడియోలో చూస్తామండి. ఈ స్విచ్ కేస్ ఎప్పుడు ఏ కేసులో యూజ్ చేస్తామనేది మన టార్గెట్. ఓకే, సో ఇక్కడ స్విచ్ కేస్ అనేది లేకపోతే స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే బేస్డ్ ఆన్ అవర్ చాయిస్, మన చాయిస్ని బట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయండి. నాది ఈ చాయిస్, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయండి అంటే నేను ఏదైతే చెప్తానో ఆ పర్టికులర్ పార్ట్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం స్విచ్ కేస్ అనేది. దీన్ని నేను దేంతో పోలుస్తానంటే మన ఇంట్లో స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి. స్విచ్ బోర్డ్స్లో అన్ని స్విచ్చెస్ ఉంటాయి, ప్రతిదానికి సపరేట్ స్విచ్ ఉంటుంది. ట్యూబ్లైట్కి ఒకటని, ఫ్యాన్కి ఒకటని, ఇట్లా ప్రతిదానికి సపరేట్ స్విచ్ ఉంటుంది. అట్లా ఇది ట్యూబ్లైట్ అనుకుందాం, ఇది ఫ్యాన్ అనుకుందాం, ఇది లైట్ అనుకుందాం. ఓకే, సో నాకు లైట్ కావాలి అనుకున్నప్పుడు లైట్ స్విచ్ మాత్రమే ఆన్ చేస్తాను. అంటే స్విచ్ బోర్డ్లో నా చాయిస్ ఏంటి? లైట్. నా స్విచ్ బోర్డ్లో నేను ఫ్యాన్ని మాత్రమే ఆన్ చేయాలనుకుంటున్నాను, నా చాయిస్ ఏంటి? ఫ్యాన్. అట్లా స్విచ్ బోర్డ్లో ఎన్ని బటన్స్ ఉన్నప్పటికీ కూడా నా చాయిస్ని బట్టి నేను బటన్ అనేది ఆన్ చేస్తాను. అలాగే మన ప్రోగ్రాంలో నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా నా చాయిస్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయండి అనగలిగే ఒక్క ఆప్షన్ ఏంటి అంటే స్విచ్ కేస్. దాన్నే మనం ఇక్కడ రాస్తున్నామండి. స్విచ్ కేస్ ఇస్ అ స్పెషల్ కేస్ వేర్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ఆర్ చాయిస్. మన చాయిస్ని బట్టి ఎగ్జిక్యూట్ చేసే ఒక ప్రొసీజర్ని మనకి ఇచ్చేది స్విచ్ కేస్. ఓకే, దాని సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. సింటాక్స్ వచ్చేసి మనకు సింటాక్స్ అనేది ఎలా ఉంటుందండి, స్విచ్ అనే కీవర్డ్ రాస్తాం మనం, బ్రాకెట్లో మనకు చాయిస్ అంటే నంబర్ ఇస్తామండి. మనకు ఏదైనా చాయిస్, ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ అనేది మనం ఇస్తాం. ఇక్కడ ఆ చాయిస్ని మనం కేస్ అంటున్నాం. కేస్ 1 అయితే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు మిగిలిన అన్నీ చేయొద్దు, అక్కడ నుంచి బయటికి రండి అని మనం ఎట్లా చెప్తున్నాం అంటే బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసి చెప్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఒకవేళ నా చాయిస్ సెకండ్ 1 అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయండి, చేసిన తర్వాత బయటకు వచ్చేసేయండి స్విచ్ కేస్ నుంచి అని ఎలా చెప్తున్నాం? బ్రేక్. అట్లా మీరు ఎన్ని కేసెస్ ఉంటే అన్ని కేసెస్ని ఇది చెక్ చేస్తుంది. మీ ఏ కేస్ అయితే మ్యాచ్ అవుతుందో మీ చాయిస్ అనేది ఆ పర్టికులర్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసి బయటకు వస్తుంది. ఒకవేళ మీరు ఇచ్చిన ఏ కేసు కూడా మ్యాచ్ కాలేదనుకోండి, కేస్ 1 మ్యాచ్ కాలేదు, కేస్ 2 మ్యాచ్ కాలేదు, కేస్ 3, 4, 5, 6 ఏది మ్యాచ్ కాలేదు, దెన్ ఇది డిఫాల్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. డిఫాల్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తే దాని నుంచి బయటకు వస్తుంది. ఓకే, ఇలా మీ స్విచ్ కేస్ అనేది సింటాక్స్ని క్యారీ చేస్తుంది. ఇక్కడ మనం కేసెస్ అనేవి లేదా చాయిసెస్ అనేవి మనం నంబర్ వైజ్ చూసాం కదండి. మనం ఓన్లీ నంబర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఇట్లా నంబర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేస్ ఆల్ఫాబెట్స్లో కూడా ఇవ్వచ్చు. మన చాయిస్ అనేది ఆల్ఫాబెట్స్లో స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కేసెస్ డిజిట్స్లో ఇచ్చినప్పుడు, నంబర్స్లో ఇచ్చినప్పుడు వాటికి కొటేషన్స్ ఏం అవసరం లేదండి. 1, 2, 3 నార్మల్గా రాయొచ్చు, మీరు కేస్ స్పేస్ నంబర్ రాస్తారు. కానీ ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు మాత్రం దాన్ని సింగిల్ కోట్స్లో క్లోజ్ చేయాలి. ఎందుకంటే మన సింగిల్ క్యారెక్టర్ని మనం దేంట్లో పెడతాం? సింగిల్ కోట్లో పెడతాం. ఇక్కడ నేను డబల్ కోట్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది నా చాయిస్ అయితే ఇట్లా సింగిల్ కోట్లో పెడతాం. ఓకే, స్మాల్ లెటర్ అయినప్పటికీ కూడా నో ప్రాబ్లం, స్మాల్ ఏ ఇచ్చేసి సింగిల్ కోట్లో పెడతాం. ఇట్లా మనం ఒకవేళ మన చాయిస్ ఆల్ఫాబెట్స్ కనుక అయితే కేస్ స్పేస్ సింగిల్ కోట్లో మన ఆల్ఫాబెట్ ఏదైనా కావచ్చు, A to Z మీరు ఏది రాస్తే అది క్యారెక్టర్ అనేది మీరు సింగిల్ కోట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మన సింటాక్స్లో కొంచెం చేంజ్ మన క్యారెక్టర్స్ని యూజ్ చేసినప్పుడు. ఓకే, ఒకవేళ మనం ఫ్లో చార్ట్ కనుక చూసుకున్నట్టయితే స్విచ్ కేస్ది, ఇక్కడ ఇది స్విచ్ కేస్ అండి. ఇక్కడ స్విచ్ కేస్ అనేది మనం ఇక్కడ రాస్తున్నాం. ఒకవేళ నా స్విచ్ కేస్లో నా చాయిస్ కేస్ 1 అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాను, బయటకు వచ్చేస్తాను నేను. ఓకే, కేస్ 2 అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాను, బయటకు వచ్చేస్తాను. కేస్ 4 అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను, బయటకు వచ్చేస్తాను. ఒకవేళ ఈ కేసెస్ ఏవి మ్యాచ్ కాలేవు అనుకోండి, దెన్ డైరెక్ట్గా నేను డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేసేసి బయటకు వచ్చేస్తాను. ఇట్లా మనకు స్విచ్ కేస్ అనేది ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఇక నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అండి ప్రోగ్రాంలో. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను నా చాయిస్ని ఇస్తాను, నా చాయిస్ని బట్టి అది ఏ వీక్ అనేది, వర్కింగ్ డేస్లో ఏ డే అనేది నేను ప్రింట్ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ int choice is equal to 1 నేను ఆల్రెడీ ఇచ్చాను. ch is equal to what? 1. వీఆర్ ఇన్ మెయిన్ ఫంక్షన్, నేను మెయిన్ ఫంక్షన్లో ఉన్నాను అని చెప్తున్నాను మీకు. నేను ఇప్పుడు స్విచ్ కేస్లో ఎంటర్ అయ్యేపటికి
నేను నా చాయిస్ అనేది ఇస్తున్నాను స్విచ్ 1 అంటే కేస్ 1 మ్యాచ్ అవుతుంది, దిస్ ఈజ్ మండే అని ప్రింట్ చేస్తుంది. దిస్ ఈజ్ మై మోటో. ఇక నేను ఇదే కాపీ చేస్తానండి నా ప్రోగ్రాంలో, కేస్ 1ని కాపీ చేస్తాను. నా ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, కేస్ 2, కేస్ 3, కేస్ 4. నేను ఇది కాపీ చేశాను కాబట్టి అన్ని కేస్ 1 అని చూపిస్తుంది. కేస్ 2 ఉంది కదా, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6 ఇలా ఉంటుంది నా ప్రోగ్రామ్. ఓకే, కేస్ 2 ఉంటే ఇది ట్యూస్డే అవుతుంది, కేస్ 3 ఉంటే వెనస్డే అవుతుంది, కేస్ 4 ఉంటే థర్స్డే అవుతుంది, కేస్ 5 ఉంటే ఫ్రైడే, కేస్ 6 ఉంటే సాటర్డే. ఒకవేళ మీరు 1 to 6 నంబర్స్ కాకుండా వేరే నంబర్స్ ఇస్తే డిఫాల్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. గుర్తుంచుకోండి, అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వండి. మన చాయిస్ 2 అయితే దిస్ ఈజ్ ట్యూస్డే అని మాత్రమే ప్రింట్ అవుతుంది, ఇది బయటికి వచ్చేస్తుంది స్విచ్ కేస్ నుంచి. ఓకే, మనం ఒకసారి ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఎగ్జిక్యూషన్ చేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ద ఆన్లైన్ కంపైలర్. ఇక్కడ ఆన్లైన్లో మనం స్విచ్ కేస్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. నా స్విచ్ కేస్లో నా చాయిస్ నేను 1 అని ఇచ్చాను. ఇక్కడ సిహెచ్లో నేను ఏం స్టోర్ చేస్తాను 1 అండ్ ఇట్ విల్ బి ప్రింటింగ్ వీఆర్ ఇన్ మెయిన్. దాని తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే స్విచ్ కేస్లోకి వెళ్తుంది. కేస్ 1 అయింది కాబట్టి ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది. మీరు ఒకసారి ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, కేస్ 1లో నేను మండే ఇచ్చాను, కేస్ 2లో ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇట్లా ఇచ్చాను. ఒకవేళ 1 to 6 కాకుండా మీరు వేరే ఆప్షన్ ఇస్తే ఇది దిస్ ఈజ్ రాంగ్ చాయిస్ అని చూపిస్తుంది. ఇది చూడండి, హలో వరల్డ్ మాత్రం అవుట్ ఆఫ్ ద స్విచ్ ఉంది కాబట్టి ఏది ఎగ్జిక్యూట్ చేసినా కూడా హలో వరల్డ్ అనేది కామన్గా ప్రింట్ అవుతుంది. ఇక్కడ నా చాయిస్ 1 కదండి, సో దిస్ ఈజ్ మండే అని ప్రింట్ అవ్వాలి. లెట్స్ ఎగ్జిక్యూట్ అండ్ సీ ద అవుట్పుట్. మీరు అవుట్పుట్ స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సో ఇక్కడ చూడండి, వీఆర్ ఇన్ మెయిన్ ఫంక్షన్. నేను న్యూ లైన్ ఇవ్వలేదు కాబట్టి అన్నీ ఒకటే లైన్లో వస్తున్నాయండి. దిస్ ఈజ్ మండే. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ మిగిలిన స్విచ్ కేసెస్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయదండి. ఇది కేస్ 1 మ్యాచ్ అయింది కదా, కేస్ 1ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాని తర్వాత బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్రేక్ ఏం చేస్తుంది అంటే మీ స్విచ్ కేస్ నుంచి బయటకు తీసుకొస్తుంది. స్విచ్ కేస్ బయట ఏముంది, స్విచ్ కేస్ బయట మనకు ఒకటే స్టేట్మెంట్ ఉంది, దట్ ఈస్ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్. ఆ హలో వరల్డే ఇక్కడ ప్రింట్ అయింది, కనిపిస్తుంది కదండి. ఇలా ఒకవేళ స్విచ్ కేస్లో మన చాయిస్ కనుక 2 అయితే లేకపోతే 6 అయితే, నేను చాయిస్ని చేంజ్ చేస్తున్నాను. చాయిస్ 1 ఉంది కదండి, దాన్ని 6 చేస్తున్నాను. ఓకే, 6 చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసే ప్రయత్నం. 6లో ఏముంది, సాటర్డే. వీఆర్ ఇన్ మెయిన్, దిస్ ఈజ్ సాటర్డే అని రావాలి. లెట్స్ సీ ద అవుట్పుట్. ఇక్కడ చూడండి, అవుట్పుట్ కనుక మనం చూసినట్టయితే వీఆర్ ఇన్ మెయిన్ అండ్ దిస్ ఈజ్ సాటర్డే హలో వరల్డ్. ఇట్లా మన చాయిస్ని బట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనం చాయిసే రాంగ్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 కాకుండా నేను ఒకవేళ 16 ఇచ్చాను, మన కేసెస్ ఎన్ని ఉన్నాయి, 6 వరకే ఉన్నాయి. ఒకవేళ నేను 16 ఇచ్చాను అనుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్, జస్ట్ సీ ద అవుట్పుట్ స్క్రీన్. సో వీఆర్ ఇన్ మెయిన్ అండ్ దిస్ ఈజ్ రాంగ్ చాయిస్. ఈ రాంగ్ చాయిస్ అనేది ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది అంటే కేస్ 1 మ్యాచ్ కాలేదు, కేస్ 2 మ్యాచ్ కాలేదు, కేస్ 3, కేస్ 4, కేస్ 5, కేస్ 6 ఇవన్నీ మ్యాచ్ కానప్పుడు మనం ఈ డిఫాల్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేస్తామండి. డిఫాల్ట్ కేస్లో ఏముంది, దిస్ ఈజ్ రాంగ్ చాయిస్. రాంగ్ చాయిస్ తర్వాత మన స్విచ్ కేస్ అయిపోయిన తర్వాత హలో వరల్డ్ ఉంది కాబట్టి హలో వరల్డ్ యాజ్ యూజువల్గా ప్రింట్ అవుతుంది. అన్నీ ఒకటే లైన్లో వస్తున్నాయండి. మీరు న్యూ లైన్ తీసుకుంటే న్యూ లైన్లో వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, ఐ హోప్ సో స్విచ్ కేస్ అనేది మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్స్టర్నల్లో వస్తే మీరు క్లియర్గా స్విచ్ కేస్ని ఎందుకు యూస్ చేస్తారో రాయండి, సింటాక్స్ రాయండి. సింటాక్స్ రాసిన తర్వాత ఫ్లో చార్ట్ రాసిన తర్వాత ఒక ఎగ్జాంపుల్. బై దట్ విల్ గెట్ గుడ్ మార్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.